మీరు కూడా దుబాయ్ రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. దుబాయ్ రావడానికి ఎంత ఖర్చు అవుతది? దుబాయ్ రావడం ఎలా? ఎంత అమౌంట్ ఉండాలి? ముందుగా మనం దుబాయ్ రావాలంటే మనకి ఇండియన్ పాస్‌పోర్ట్ అయితే ఉండాలి. తర్వాత ఇండియన్ పాస్‌పోర్ట్ తర్వాత మనం వీసాకి అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేసుకున్నాక 2, 3 డేస్‌కి మనకి వీసా పర్మిట్ అనేది మనకొస్తుంది. ఈ వీసాకి అయ్యే ఖర్చు వచ్చేసి ఒక నెలకి రూ. 8,000 అయితే ఉంటది. ఈ వీసా 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ ఎలా ఉంటది. మనకి మన బడ్జెట్‌ని బట్టి మనం వీసా తీసుకోవచ్చు. తక్కువలో కావాలనుకుంటే 1 మంత్ వీసా తీసుకోండి. ఇది రూ. 8,000 అయితే అవుతది. తర్వాత మీరు కావాలనుకుంటే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ప్లస్ పాస్‌పోర్ట్, వీసా తర్వాత మనకి ఫ్లైట్ టికెట్, ముఖ్యంగా ఫ్లైట్ టికెట్‌లో కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ మనం ఫ్లైట్ టికెట్ చూసుకున్నట్లయితే ఫ్లైట్ టికెట్ ఒక 10,000కి కేటాయించండి. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి ఒక 10,000లో మనం ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 10,000. వీసా 8,000, తర్వాత ఫ్లైట్ టికెట్ 10,000. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం రూ. 18,000 అయితే అయింది. వన్స్ దుబాయ్ వచ్చాక, దుబాయ్‌లో ఏంటంటే ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళాలన్నా దుబాయ్ మెట్రో అయితే అవైలబుల్‌గా ఉంటది. మెట్రో చాలా తక్కువతో మనం ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అయితే దుబాయ్ మెట్రోలో ట్రావెల్ చేయాలంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వన్ టైమ్ కార్డ్. ఇది వచ్చేసి 2 ఇయర్స్ కార్డ్ ఉంటది. నా సలహా ఏంటంటే దీనికంటే ఈ కార్డే తీసుకోండి. ఈ కార్డ్ వచ్చేసి 25 దిర్హమ్స్. ఈ యొక్క మెట్రో కార్డ్ మీరు మెట్రోలో ప్లస్ బస్సులో ప్లస్ ట్రామ్‌లలో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ బస్సు, మెట్రో, ట్రామ్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. దుబాయ్‌లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి? దుబాయ్‌లో బెడ్ స్పేస్‌లు అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మనకి బెడ్ స్పేస్‌లో 500 దిర్హమ్స్ నుంచి ఇంకా బడ్జెట్ బట్టి అమౌంట్ అయితే ఉంటది. స్టార్టింగ్ వచ్చేసి 500 దిర్హమ్స్‌కి స్టార్ట్ అవుతది. ఈ యొక్క బెడ్ స్పేస్ ఎలా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్‌ని కనుక్కోండి. లేకపోతే ఆన్‌లైన్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకు నియర్ బెడ్ స్పేస్ అని టైప్ చేస్తే మీ యొక్క నియర్‌లో ఏమున్నాయో బెడ్ స్పేస్‌లు అవి మీకు కనిపిస్తాయి. అందులో స్టార్టింగ్ వచ్చేసి 500 దిర్హమ్స్ అయితే ఉంటది. 500 దిర్హమ్స్ అంటే ఎంత అనుకుంటున్నారా? రూ. 11,000 అయితే అవుతది. ఈ యొక్క 500 దిర్హమ్స్ ఈ యొక్క బెడ్ స్పేస్ తీసుకుంటే ఒక బెడ్ అయితే ఇస్తారు. దాంతో పాటు ఇన్‌క్లూడింగ్ వైఫై ప్లస్ గ్యాస్ అయితే ఇస్తారు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ అయితే మనకి ఔట్ సైడ్ మెసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మెస్‌కి ఎంత అవుతది పర్ మంత్? యాక్చువల్లీ దుబాయ్‌లో చాలా మంది 2 టైమ్స్ తింటూ ఉంటారు. మెస్‌కి అయితే 2 టైమ్స్ ఫుడ్‌కి 300 దిర్హమ్స్ అయితే స్టార్టింగ్ అవుతది. అది కాదు మాకు కుకింగ్ వచ్చు అనుకున్నట్లయితే ఇంకా బెటర్. ఆ 300 దిర్హమ్స్‌కి మీరు ఓన్‌గా 3 టైమ్స్ ఫుడ్ అయితే కుక్ చేసుకోవచ్చు. జాబ్ విషయానికొస్తే మీ యొక్క ఫ్రెండ్స్‌ని రిఫర్ చేసుకోండి. లేకపోతే బెటర్ ముందు జాబ్ చూసుకొనే దుబాయ్ రండి బ్రదర్. ఎవరైనా మీ అందరికి ఈ వీడియో చూసిన వారందరికీ చెప్పేదేంటంటే జాబ్ చూసుకొని దుబాయ్ వస్తే చాలా బెటర్. మీ యొక్క ఫ్రెండ్స్‌ని నమ్ముకొని ఇక్కడికొచ్చాక లేదు లేక జాబ్ కష్టంగా ఉంది. అమౌంట్ అయిపోతున్నాయి. జాబ్ దొరకట్లేదు అనుకుని బాధపడే కంటే జాబ్ చూసుకోండి. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోండి. ఎవరైనా ఆఫర్ లెటర్ ఏమైనా ఇస్తే ఖచ్చితంగా ఆ యొక్క ఆఫర్ లెటర్‌ని బట్టి లేకపోతే మీ యొక్క జాబ్ ఉంది అనే ధైర్యంతోటి దుబాయ్ రండి. ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నేను మీ దుబాయ్ దయ్య.